ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆది హలో, గారు ఒకవేళ వీడు నా కొడుకే అనుకుందాం, అసలు ఎంతకీ అమ్మ ఎవరో మాకేం తెలుసు? నాకు అది తెలియాలి. అరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో అమ్మ ఎవరో చెప్పరా. ఏంట్రా అంత ఈజీగా చెప్పించావు? నా గురించి కూడా ఆలోచించాలి కదరా. ఇప్పుడు అమ్మ ఎవరో కనిపెట్టాలి మనం. అమ్మ మరి చిన్నప్పుడు పాటలు బాగా పాడిద్దా? మరి అమ్మ పాటలు బాగా పాడిద్ది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి పాట బాగా పాడితే ఆవిడే అమ్మ. ఓకేనా? అట్ని స్టార్ట్ చేద్దాం. రామ్మా. ముద్దుగారే యశోద. ఇది అసలు మన అమ్మే కాదు. ఈ అమ్మకి పాటలు బాగా వచ్చు. నువ్వు వస్తావని నేను ఆగని. లాలీ లాలీ లల్లల్లా హిరే, లిప్ చూస్తే లాలీపాప్, హిప్ చూస్తే పాప్ రే పాప్. నేను అనుకుంటా ఆడు అమ్మ అనేలా ఉండాలి, అనేలా ఉండవు. అది చిచి అంటున్నాడు వాడు, నువ్వు అమ్మ అంటే. లాలీ 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 లాలీ. అంకితాకి వచ్చబ్బా పాటలు. ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా. ఏమే వాడు అమ్మను కనిపెట్టడానికి మంచి పాట సరే, పాడమంటే. ఈసారి మంచి పాట పాడు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా. నువ్వు చాలా ఫీల్ తో పాడేవాడు. బాలే అన్నాడు పో. అమ్మా, ఒకవేళ నీ పాట ఓకే అయితే నువ్వు నాయనమ్మ అమ్మ అవ్వవు. ఓకేనా? రామ రామ రామ. పోమా పోమా పోమ. శ్రీ విద్య ఆదండి మీద ఎప్పుడు డౌట్, శ్రీ విద్య మీదే కాన్సన్ట్రేషన్ ఎప్పుడు. ఇద్దన్న ఇక్కడ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, బాబు గారి దిష్టి, దిష్టి బొమ్మ మీద వేయాలని, దిష్టి బొమ్మ మీద వేయాలని. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా. కన్న తల్లి కాదు, అది కాలిన తల్లి. మల్లేశ్వరి గారు పాట. వయ్యారాల జాబెల్లి గూడె కట్టి. ఇప్పుడు ఇద్దరు వస్తారు, వాళ్ళ పాటలు ఏంటిది? ఇచ్చోటనే కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే. నువ్వు అమ్మవుదాం అనుకుంటున్నావు ఏంటి? పలుకే బంగారమాయేనా కోదండ స్వామి, పలుకే బంగారం. వాడికి ఈ టైంలో ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే నువ్వు ఎలా పాడావో నువ్వే ఆలోచన. ఇప్పుడు రష్మి అక్క. చిట్టిని నవ్వంటే లక్ష్మి పటాకే. బాగుందా? అమ్మా రారా, మీ అమ్మ దొరికేసింది. నాన్న ఇంక రండి, మధ్యలో నుంచో ఫోటో దిగుదాం, ఫ్యామిలీ ఫోటో. నాకు చిన్న డౌట్, నీకు మ్యాజిక్ అయితే రాదు కదా? ఇదిగో రష్మి, మా వాడు నీ పాట బాగుంది అన్నాడు అంటే ఇప్పుడు నువ్వే అమ్మ. నువ్వు అమ్మ అయితే చెప్పు, నేను నాన్న ఒప్పుకుంటా. రెండు కాదు, మరి వదిలేయండి. అది హలో ఉండండి, ఆ డాక్టర్ రిపోర్ట్ తో వస్తారు, రిపోర్ట్ తో వచ్చాక అంత తేలిపోతుంది ఇక్కడ. అంతే.